వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. దయచేసి ఎవ్వరూ సీరియస్‌గా తీసుకోవద్దు. గట్లనే ఈ వీడియోను లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని జరంత సపోర్టింగ్ చేయిర్రి. గట్లనే వీడియో చూసినాక మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లలో చెప్పుర్రి జరా. ఏం సూర్యకుమారు ఎట్లుంది దెబ్బ? దెబ్బ అదర్స్ కదా? సూపర్ అదిరిపోయింది అంతే. అట్టి గొట్టలే కదా. నీ ముఖం చూస్తుంటే అట్లా కనిపిస్తలేవు గాని గట్టిగా పెట్టుకున్నావు మా మీద. మరి పోయినేడాది వరల్డ్ కప్ లా మీరు కొట్టిన దెబ్బ అట్టిదేనా ఏమన్నా? ఆ పొద్దు నువ్వు పట్టిన క్యాచ్ మా చేతిలో ఉన్న కప్పును నువ్వు ఎత్తుకోపోతున్నట్టు అనిపించింది. ఇన్నాళ్ళకు పాన నిమ్మలమైంది. రివెంజ్ అంటే ఇట్లుండాలే. పాత పగలు బాగానే పెట్టుకున్నావు గాని ఇది మా మంచికే. మా కళ్ళు తెరుచుకున్నాయి. అయినా ఏడికి పోతారువే? పొరపాటున ఫైనల్ కొత్తిరా. ఇక్కడ దొక్కితే సౌత్ ఆఫ్రికాలో తేరాలే. ఆశ కద్దు ఉండాలి, రాత్రికి పెగ్గు ఉండాలి. నీకు మేము కొట్టిన దెబ్బకి కళ్ళ కలకలు వచ్చినట్టున్నాయి. ఏం కనిపిస్తలేనట్టుంది కదా. ఓ పారి మీ నెట్ రన్ రేట్ చూసుకో ఎట్లా పడిపోయిందో. -3.8 పడిపోయింది. మీరు సెమీస్కి రావాలంటే మిగతా మ్యాచ్లు చాలా గట్టి గెలవాలి. మార్క్రము, నువ్వు మా గురించి ఏదారపడకు. సెమీస్కి ఎట్లా పోవాలనో మాకు మాగేరికే. గీ మ్యాచ్లా నువ్వు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోగానే మాకు సినిమా మొత్తం అర్థమైంది. కాకపోతే మరి 76 రన్స్ తేడా ఓడిపోతామని అస్సలు అనుకోలేదు. గదొక్కటే చాలా బాధ అనిపిస్తుంది. ముచ్చట్ల క్రెడిట్ మొత్తం మిల్లర్దే చూడు. మిల్లరు నువ్వు సూపర్ హే. 20 రన్లకే 3 వికెట్లు పడంగానే నాకు గుండె జారి పాయింట్లకు వచ్చింది. ఎటువంటి టైం లైన్స్ ఉంటే ఆట ఆడినావు. నువ్వు తోపంతే. గందుకే నన్ను కిల్లర్ మిల్లర్ అంటారు. ఆరిపోయే దీపంలో సుత నీళ్ళు పోసెలిగిత్తన్నట్టు. అయినా ముందుగానే చెప్పినా కదా, మా టీం ఓడిపియాలంటే నన్ను దాటిపోవాలని. అట్లుంటది మనతోని. అంటే ఏందన్నా, నేను కానొత్తలేనా మీ కళ్ళకి? నేను ఆడలేదా? నేను ఆడింది ఆట కాదా? కిల్లర్ అన్న ఒక్కడేనా ఆడింది? కిల్లర్ అన్నకి తోడు నీడగా నిలిచింది నేనే. తమ్ముడు, నువ్వు సూపర్ ఆడినావు. నువ్వే కాదు, లాస్ట్ స్టప్స్ కూడా ఎక్దమ్ స్పెషల్ ఆడిండు. మీరిద్దరికి ఇట్లా సపోర్టింగ్ చేసిరు కాబట్టి స్కోర్ 187 పోయింది. బ్రేవిస్ గట్ల ఎడతారా ఎవరన్నా? ఏం కావాలి నీకు? మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లా షేర్ ఏమన్నా కావాలన్నా? చెప్పుతామి, ఇప్పుడే వాట్సాప్ లో షేర్ చేస్తా. గది నాకెందుకన్నా, నీకిచ్చింది నువ్వే తీసుకో. నాకేమొద్దు గాని ఈ పొద్దు దావతీ చాలు. చూసిరావుల్లా, గాలు దావతులు చేసుకుంటా అంటే మనమేమో జనాలకు కనిపించకుండా దాచుకుంటున్నాం. ఏంది ఇది అసలు? ఏందిదని? దాందేముందన్నా, దావతే కదా, కావాలంటే మనం కూడా చేసుకుందాం. నేనిస్తే చెప్పు, ఇయ్యాలనా? ఏమనిపిస్తలేదా తమ్మి నీకు? పేరుకేమో వరల్డ్ నెంబర్ 1 T20 బ్యాటర్వి. మరి వరల్డ్ కప్ వచ్చేసరికి ఏమైంది? ఒక్క మ్యాచ్ లో సుతా చక్కగా ఆడకపోతేవి మళ్ళీ ఎట్లా దావతీ చేసుకోవాలనిపిస్తుంది నీకు? సూరన్న, నీకు అసలు ముచ్చట అర్థమైతలేదు. నన్ను అవుడియనికి గా మార్గము మస్తు ప్లానింగ్ ప్రాక్టీస్ చేసిండు. గా మనిషి ఫస్ట్ ఓవర్ లో బౌలింగ్ దిగగానే గేమ్ మ్యాచ్ లో సుతా ఎక్కడ డక్ అవుట్ అయితేనేమో అని గులాబ్ జామ్లు గలగల ఉడికిపోయినాయి. మొత్తానికి ఖాతా తెరిచినా కదా, గందుకే దావతిత్తా అంటున్నా. ఏ రాయి అయితే ఎంత మీ తలకాయవాలుగా నీకి? నిన్నటిదాకా నువ్వు గుడి పెట్టినావు, ఈ పొద్దు షంటిగాడి పెట్టిండు గంతే. దరిద్రం అంటే నాదే చూడన్నా. గాళ్ళు అభిషేక్ కోసం గాలం వేసిర్రు. తెలిసి కూడా మూతబరి లెక్క నేను పోయిక్కున్నానులా. గా స్ట్రైకింగ్ ఏదో నేను తీసుకోకపోతే అయ్యేపోయేది. ఎందుకు వ్యాకించినావు నీ కథ తొత్తరా? నిన్నెవరు పోమ్మన్నారు స్ట్రైకింగ్ కి? గా అభిషేక్ పోయేటోడు కదా. ఏందన్నా ఏం మాట్లాడతావు? నువ్వు గా గంభీరన్నా ఇద్దరు కలిసి ప్లానింగ్ చేసి నన్ను బలి చేసిర్రు. ఏమో తమ్మి, ఏం జరిగిందో ఏమో అస్సలు అర్థమైతలేదు. ఒక్కరం కూడా చక్కగా బ్యాటింగ్ చేయకపోతే గా కొడుకులు వస్తారు వికెట్లు తీసుకొని పోతారు, వస్తారు వికెట్ తీసుకొని పోతారు గంతే. మరి సఫారీలతోని ఆట అంటే సరసాలాట అనుకుంటుర్రా? వేటాడతాం అంతే. ఎట్లా తీసిన 4 వికెట్లు. అయ్యో, బాల్తోనే కాదు తమ్మి, యాది మర్చినవా? అట్లెట్లా మర్చిపోతావు తమ్మి? మ్యాచ్ ఓడిపోయినా గానీ ఒకళ్ళు తగ్గుతలేవు కదా మీకు. మ్యాచ్ వీకిందని బాధ లేనట్టుంది. నిజంగానే మ్యాచ్ పోయిందని బాధ లేదు నాకు, కానీ గింత ఘోరంగా ఎట్లా ఓడిపోయినామో అర్థమైతలేదు. గదే బాధ అనిపిస్తుంది. గా ముచ్చట నన్ను అడుగు, నేను చెప్తా. ఏం కెప్టెన్ వే నువ్వు? వైస్ కెప్టెన్ని. నన్ను పక్కన పెట్టి గా సుందర్ తీసుకున్నప్పుడే మనం సగం మ్యాచ్ ఓడిపోయినాం. గా సుందర్ వచ్చి ఏం చేసిండు? అటు వికెట్లు లేవు, ఇటు పరుగులు లేవు. ఏం లాభం? గదే గా జాగ్రత్త నేనుంటే ఎట్లుండేదో సోచాయించు. వికెట్లు పడతా వచ్చి అడ్డంగా పడుకునేటోని. అవును అక్షరు, నువ్వు ఉంటే జరంత మంచిగా ఉండేదేమో. అయిందేదో అయిపోయింది. ఇక మనం మన నెక్స్ట్ మ్యాచ్ గురించి గట్టిగా ఫోకసింగ్ చేయాలి.